హాయ్ అండి. అప్పుడెప్పుడో ఒక సినిమాలో పవన్ కళ్యాణ్ పాట ఒకటి పాడతాడు అతను. ఆడవారి మాటలకే అర్థాలే వేరు అన్నట్టుగా ఆడవాళ్ళ మాటలు కాదు అసలు, ఇక్కడ ఆడవాళ్ళ మాటలు ఎందుకు పనికిరావండి. ఇక్కడ చంద్రబాబు గారి మాటలు, ఆయన అర్థాలే వేరు. ఆయనకి నిజానికి చెప్పాలంటే ఆయన మాట్లాడే మాటలకి ఒక డిక్షనరీ ప్రత్యేకంగా ఏర్పాటు చేయాల్సి వస్తుందేమో. ఎందుకంటే ఇదిగో ఈ వీడియో చివరి వరకు చూడండి, తెలుస్తుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కిందటిసారి గత ప్రభుత్వంలో ఏ పని చేసినా, ఏ జీవో రిలీజ్ చేసినా, ఏ పని చేద్దాం అనుకున్నా, అప్పు తెచ్చినా, అప్పు తేకపోయినా, బటన్ నొక్కినా, బటన్ నొక్కకపోయినా యాగి గందరగోళం చేసి పడేసేవాడు చంద్రబాబు నాయుడు గారు. ఏదో నరం మీద లేచిన పుండులాగా తయారైనాడు ఆయన. ప్రతిదానికి కోర్టులు పిల్లులు వేయించి, కోర్టులకు వెళ్ళిపోయి జీవోలు ఆపు చేయించి, అవి చేయించి, ఆఖరికి ఆ రంగులు వేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆఫీస్కి అక్కడ రంగు వేశాడు, లేకపోతే ఇంకో చోట అక్కడ రంగు వేశాడు. ఇట్లా డాట్ కుదరదు, అట్లా చేయటానికి వీల్లేదు, అట్లా రంగులు వేయటానికి వీల్లేదు అని కూడా ఆయన చాలా సీరియస్గా తీసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగు మీద కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్ళి ఆ రంగుల్ని ఆపి చేయించిన ఒక సందర్భాలు ఉన్నాయన్నమాట. అయితే కానీ ఇదంతా ఏంటి కారణం అంటే సింపుల్ అన్నమాట. ఆంధ్రప్రదేశ్కి నేనే అధికారిని, నేనే యజమానిని, నాకే ఆంధ్రప్రదేశ్లో చీఫ్ మినిస్టర్గా కూర్చునే ఒక రకమైన అర్హత నాకే ఉన్నది, ఎవ్వరికీ లేదు. ఎంత బ్రహ్మదేవుడు లాంటి వాడు ఎన్టీ రామారావునే ఆయన తట్టుకోలేకపోయాడు చీఫ్ మినిస్టర్ అయితే. కాబట్టి ఏంటంటే 83లో ఆయన ఎన్టీ రామారావు గారు ఇది వస్తే 84 83లోనే ఆయన కూడా చాలా పార్టీ పెట్టిన, ఆయన చాలా తక్కువ కాలంలోనే చంద్రబాబు గారు చేరాడు. చాలా తక్కువ కాలంలో చేరిన తర్వాత 10 సంవత్సరాలకే ఆయన కుర్చీ లాగేసేసాడు, ఆయన తీసుకున్నాడు. ఎందుకు చెబుతున్నానంటే ఆంధ్రప్రదేశ్ అనేది అదే ఇండియా ఇందిరాగాంధీ ఇండియా ఈజ్ ఈక్వల్ టు ఇందిరాగాంధీ ఈజ్ ఈక్వల్ టు ఇండియా అంటే ఇందిరాగాంధీ అంటే ఇండియా. అట్లాగే ఆంధ్రప్రదేశ్ అంటే చంద్రబాబు నాయుడు అంటే ఆంధ్రప్రదేశ్ అట్లా అనుకుని ఆయన ఫిక్స్ అయిపోయాడు అనమాట. కాబట్టి ఎవ్వరు ఏం చేసినా కానీ అదేదో తన ఇంట్లో తన ఎవరో వచ్చి తన ప్రహరీ గోడని ఆక్రమించుకున్నట్టు, లేకపోతే తన ప్రహరీ గోడ మీద ఏదో ఒక స్టిక్ నో బిల్స్ అని పెడతారు కదా, అట్లాగూ ఏవో పోస్టర్లు అతికించినట్టు, లేకపోతే వేరే వాళ్ళు ఎవరో వచ్చి కలర్ వేసినట్టు బాధపడిపోతూ ఉంటాడు. కాబట్టి తను ఏం చేసినా పర్వాలేదు. అయితే గ్రామ వార్డు సచివాలయం ఆఫీసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రంగులేశారు. అప్పుడు చేశాడు, బాగా యాగి చేశాడు ఆయన. కొన్ని సందర్భాల్లో కోర్టుకు కూడా వెళ్ళిపోయి మరీ చేసేసాడు. గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన శిలాఫలకాలన్నింటిలోనూ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆయన తన పసుపు రంగు వేసుకున్న తర్వాత అంటే ఏంటంటే ఆ శిలాఫలకాలు తనే వేసినట్టు, తనే మొత్తం అది మొదలుపెట్టినట్టుగాను, తన మూలంగానే అదే తన బ్రెయిన్ చైల్డ్ అయినట్టుగా చెప్తాడనమాట. తర్వాత కొన్నేళ్ళైన తర్వాత అంతా మర్చిపోతారు కదా, సద్దుమడిగిపోయిన తర్వాత. అయితే అట్లా బిల్డప్ ఇస్తాడు. వార్డు సచివాలయాలకి, పంచాయతీ కార్యాలకి, ఆఖరికి గ్రామాల్లో ఏర్పాటు చేసి ఉన్న విశ్రాంతి బెంచీలకి, చిన్న వంతెనలకి, వాటికి కూడాను పసుపు రంగు వేసేసాం మొదలుపెట్టాడు. ఆశ్చర్యం ఏంటంటే గ్రీవెన్స్ కోసమని మొన్న కార్యక్రమం చేశారు కృష్ణా జిల్లాలో. ఎస్పీ ఆఫీసులు, కలెక్టరేట్లో కూడాను ఇట్లాగే గ్రీవెన్స్ మీకోసం అనే దానికి కూడా వేసేస్తున్నారనమాట. ముఖ్యంగా ఎస్పీ ఆఫీసు కృష్ణా జిల్లాలో మీకోసం ఒక కార్యక్రమం ఏర్పాటు చేస్తే నేను థంబ్నెయిల్లో పెడతాను. అంత వైరల్ అయిపోయింది ఆ ఫోటో. పెద్ద నేనేమి థంబ్నెయిల్లో నేను పెట్టకపోయినా మీరందరూ చూసే ఉంటారు. అయితే ఆ వెనకాల ఆయన కుర్చీ ఎక్కడైతే కూర్చున్నాడో ఎస్పీ, ఆ కుర్చీ వెనకాల ఒక బోర్డు పెట్టారన్నమాట. అది పసుపు రంగు బోర్డులో అందరూ ఆశ్చర్యపోయారు.
కానీ అసలు ఎందుకంటే చంద్రబాబు గారు ఒక మాట మాట్లాడతాడు ఆయన, ఇంకోటేమో తను ప్రాక్టికల్గా చెప్పాలంటే ఆయన ఇంకొక రకంగా స్పందిస్తాడు, అదే ఆ పని చేయాలంటే ఇంకొక రకంగా చేస్తాడు. ఒక ఒక వీడియో మీకు వినిపిస్తాను, అది వినిపించిన తర్వాత మాట్లాడుకుందాం, వినండి. అంత గర్వం మీకు, మీ బాబు సొత్తు అయింది ప్రభుత్వ బిల్డింగ్, మీ ఆఫీసులకి ప్రజలు రావాలన్నా, శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చేసిన వాటర్ స్కీమ్లకి ఏమనుకుంటారు మీరు? ఒక పార్టీకి కరెంటు స్తంభాలకి కళలు మీ ముఖాలకు వేసుకోమని చెప్పాను, సరిపోతుందండి. ఇష్ట రంగులు ఏమంటారు? రంగుల గురించి మేము వేసుకుంటాం అంటే అంత గర్వం మీకు. మీ బాబు సొత్తు అయింది ప్రభుత్వ బిల్డింగ్, మీ ఆఫీసులకి ప్రజలు రావాలన్నా, శ్మశానాలకి, ఆఫీసులకి, ఎక్కడ చూసిన వాటర్ స్కీమ్లకి ఏమనుకుంటున్నారు మీరు? ఒక పార్టీకి కరెంటు స్తంభాలకి కళలు మీ ముఖాలకు వేసుకోమని చెప్పాను. సో మీ ముఖాలకు వేసుకోమని చెప్పాను నేను. ఆయన ఏ మాట మాట్లాడినా ఏదైనా మాట్లాడేసిస్తాడు ఆయన. ఇవాళ మాట్లాడిన మాట రేపు మాట్లాడడు. ఇది ఎందుకంటే కొంతకాలం అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో జనాలందరూ జుట్టు పట్టుకుని పీక్కుని చచ్చిపోయి అసలు పిచ్చి పట్టి చచ్చిపోతారేమో అనిపిస్తుంది అనమాట. నిన్న మొన్న ఒక మాట మాట్లాడతాడు ఆయన, ఇవాళ ఇంకొక రకంగా మాట్లాడతాడు. అదే మాటని రకరకాలుగా మార్చి మాట్లాడతాడు ఆయన. అంతదాకా ఎందుకు మనకి స్పెషల్ స్టేటస్ కావాలి అన్నాడు ఆయన. స్పెషల్ స్టేటస్ ఏమన్నా సంజీవనే అని అడిగాడు. మోదీ గారు చాలా గొప్పవాడు అన్నాడు. తర్వాత మోదీ గారిని తెగ తిట్టకుండా తిట్టి పడేసేసాడు ఆయన. తర్వాత మొన్న అవన్నీ కూడా చాలా పెద్ద ఒక ఏదో కొండవీటి చాంతాడులాగా అయిపోతుంది. అయితే మొన్న భూ సర్వే అవసరం లేదు, జగన్ కాజేస్తాడు అన్నీ ఆగం చేసి పడేశారు, వాళ్ళ మీడియా ద్వారా కూడా చెప్పించారు. కానీ ఇప్పుడు ఏమైంది, వాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. ఇట్లాగే ప్రతిదీ కూడాను ఏదైతే ఆయన అవునంటాడో అది మనకు కాదు అని అర్థం. ఆయనకంటే ఏంటంటే ఒక స్పెషల్ ఒక నిఘంటువు ఒక డిక్షనరీ మనం ప్రవేశపెట్టాలేమో బహుశా బాబు గారి మాటలకి. ఎందుకంటే ఇట్లాంటి మాటలు మాట్లాడకపోతే ఆయన కామ్గా చేసేస్తే ఎవరం పట్టించుకోము. కానీ ఏంటంటే అసలు పరస్పర విరుద్ధమైన మాటలు మాట్లాడుతుంటే అసలు మనం ఏం చేస్తాం? అసలు ప్రపంచంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇట్లా మాట్లాడిన దాఖలాలు లేవు. ఈయనే మాట్లాడతాడు. మరి ఎందుకు మాట్లాడతాడో మరి ఏంటో. అంటే ఏంటంటే ఒకటే 2 కారణాలు కావచ్చు. జనాలు పిచ్చివాళ్ళు, వాళ్ళకి మెమరీ పవర్ తక్కువ అని అనుకోవచ్చు. లేదు, నేనేం మాట్లాడినా నా మీడియా ఉంది, వాళ్ళు అన్నీ కవర్ చేస్తారని కూడా అనుకోవచ్చు. ఇంకొక మూడోది కూడా ఉందండి, మూడో కారణం కూడాను. ఇది ఈ ఆంధ్రప్రదేశ్కి నేనే ఓనర్ని, ఈ భూభాగం అంతా నాదేను, ఇక్కడ ఉన్న ప్రభుత్వము ఖజానా అంతా కూడాను నేను చెప్పిన ప్రకారమే, నేను చెప్పిన నడుచుకోవాలి అని ఉండి ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఆయనకి ఇదిగో ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటాడు. అసలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు రంగులు చేస్తున్నారు, ఇట్లాగూ ప్రతిదానికి దేనికి మీ గవర్నమెంట్ ఆఫీసులకి జనాలు రావాలా, మీ రంగులు వేసుకుంటే మీ మొహాలకు వేసుకోండి అన్న పెద్ద మనిషి మరి ఇవాళ ఇట్లాంటివన్నిటి కూడాను మీకోసం ఆఫీసులో దాని వెనకాల అక్కడ ఆయన ఎస్పీ వెనకాల బోర్డుకి వేశారు, అట్లాగే వంతెనలకు వేశారు, లేకపోతే బెంచీలకు వేస్తున్నారు, గ్రామాల్లో అన్నిటికీ వేస్తున్నారంటే మరి ఎవరి మొహాలకు కూడా ఈసారి మరి తెలుగుదేశం మొహాలన్నిటికీ కూడా బాబు గారు ఏమైనా ఒక జీవో ఇస్తాడేమో, లేకపోతే వాళ్ళ మీటింగులో ఏమన్నా చెప్తాడేమో. అందరూ కూడా మొహాలకి ఇట్లా వీపూది రేఖలు పెట్టుకున్నట్టుగాను పసుపు రేఖలు పెట్టుకోవాలని కొత్తగా ఏమన్నా ఒక కొత్తగా ఏమన్నా ఆయన ఏమన్నా ఆర్డర్ ఏమన్నా ఇస్తాడేమో చూడాలి. కానీ అంటే అసలు ఇట్లా మాట్లాడటం మూలంగా జనాలు పిచ్చివాళ్ళైపోయి చచ్చిపోతారేమో అనిపిస్తుంది అనమాట. కాబట్టి బాబు గారు ఇట్లాంటి మాటలు మాట్లాడకుండా అసలు కామ్గా చేస్తే అసలు ఒక మాటలో ఎప్పుడు మాట్లాడతాడో, ఆయన ఎప్పుడు ఏ మాట మాట్లాడతాడో తెలీదు, ఎప్పుడు దానికి పరస్పరం విరుద్ధమైన మాటలు మాట్లాడతాడో, విరుద్ధమైన పనులు చేస్తాడో మరి మనకు తెలీదు. సో అదండి సంగతి. కాబట్టి ఏంటంటే పసుపు రంగుమయం నేనేస్తే పసుపు రంగు నేనే వెయ్యాలి, ఎందుకంటే ఇది నా రాష్ట్రం కాబట్టి నేనే వెయ్యాలి, వేరే ఎవ్వడు వేయటానికి వీల్లేదు అని ఏమన్నా ఒకటి శిలాశాసనం లేకపోతే మొత్తం ఒక చట్టం తీసుకొస్తే మొత్తము మోదీ గారిని పట్టుకుని అట్లాగో అక్కడే వేళ్లాడి అక్కడ కూర్చుని ఆయన పట్టుకుని అయ్యా బాబు ఇట్లాంటి చట్టం ఏదైనా చెయ్యండి అంటే
బాగుంటుంది. అప్పుడు ఎవరు కూడాను పట్టించుకోరు. ఇదిగో మనలాంటి వాళ్ళు వీడియోలు కూడా చేయరు అనమాట. సో అదండి, బాబు గారి మాటలకే అర్థాలే వేరు. ఆయనకి ఏమన్నా ఒక స్పెషల్ నిఘంటు ఏదన్నా ఉంటే చూడాలేమో, లేకపోతే మొత్తం అది ఆంధ్రప్రదేశ్ ఆయనకే చెందింది అని రాసి పెట్టేస్తే బెస్ట్. సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం. బై అండి, లవ్ యూ ఆల్, బై.